ఓం నమః శివాయ. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః. మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఈ శ్లోకంలో ఆచార్యులు స్పష్టంగా అడుగుతున్నారు, నాకు నీ పాదారవింద భక్తి కావాలి అని భక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకు అందమైన పరమేశ్వర లక్షణ సూచకమైనటువంటి భావాన్ని ఎంచుకున్నారు. నీకు ఆహారం ఏమిటి అంటే అశనం గరళం. ఆహారం నీకు హలాహలం కదయ్యా. ఫణీకలాపో, ఆభరణం ఏమిటి అంటే పాములు కదా. వసనం చర్మచ, నీకు వస్త్రంగా ఏమిటి ధరిస్తావు అంటే గజ చర్మం లేదా పులి చర్మం. నీకు వాహనం మహోక్షః, వాహనం ఏమిటి అంటే ఒక ఎద్దు. కాబట్టి నీకున్నవన్నీ కూడా చాలా సామాన్యం, వైరాగ్య సూచకంగా ఉండేటటువంటివే నీ దగ్గర ఉన్నాయి. మమ దాస్యసి కిం కిమస్తి శంభో, ఇవి కాక నీ దగ్గర ఏమున్నాయి అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అంతటా నీవే అని భావన చేస్తారు. నువ్వే నాకు అన్నిటినీ ఇవ్వాలి, మంగళకరాన్ని ఇవ్వాలి, అన్ని సౌభాగ్యాలు నీవే ఇవ్వాలి అని కాసేపు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఈ శ్లోకంలో అసలు నీ దగ్గర ఇంకేమున్నాయి ఇవి కాక నువ్వు వైరాగ్య భావంతో ఉంటావు, వైరాగ్యమూర్తిగా ఉంటావు, మరి నువ్వు నాకేమిస్తావు ఇంకా? అందుకని తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నీకు నీ పాదారవిందాల మీద భక్తిని మాత్రం నాకు ప్రసాదించు అని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. అందమైన భావాన్ని ఇక్కడ భక్తి భావంతో ప్రార్థన చేస్తున్నాం. ఆ భక్తిని నాకు ప్రసాదించు. అందమైన భావం, నీ దగ్గర ఏమున్నాయి నాకు ఇవ్వడానికి? నీ ఆహారమా, విషమా? నువ్వు ధరించే వస్త్రమా? అసలేమీ లేదు, ఏదో వాహనం చూస్తే ఎద్దు. నేను నాకు ఇవ్వమని నేనేమి అడగను, నిన్నేమి అడగనయ్యా. నీ పాదారవింద భక్తి మాత్రం నాకు ప్రసాదించు. నిజానికి లోక న్యాయాన్ని ఆశ్రయిస్తే ఇంతే కదా. ప్రపంచంలో ఎవరినైనా ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర ఉన్నదేదో అందిస్తారు. అలాగే పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము. నువ్వు భోగాల కోసం ఏ దాన్ని ఉంచుకోలేదు, నువ్వు పూర్తి వైరాగ్య భావంతో ఉన్నావు కదా తండ్రి. వైరాగ్య సంపన్నుడవి కదా నువ్వు. మరైతే ఆ వైరాగ్య సంపదనే నాకు ప్రసాదించు అని నేను కనుక భక్తితో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నువ్వు తప్పనిసరిగా దయచేసి నాకు అనుగ్రహిస్తావు అనే విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. నీవు భక్త సులభుడవు కదా. అందుకనే నేను భక్తానుగ్రహం తప్ప నేను ఇంకేమీ ప్రార్థించలేను. ఆ అనుగ్రహం ఇస్తే చాలు నాకు. ఆ అనుగ్రహాన్ని కూడా వైరాగ్య రూపంలో సాధించుకోవాలి అని నీ రూపాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఈ సందర్భంగా పరమేశ్వర లీలలను కాస్త స్మరించుకుందాం. ఒకచోట ఒక ప్రదేశంలో, ఒక పవిత్రమైన ప్రదేశంలో గుంపులు గుంపులుగా కూడి అనేక మంది తపస్సు చేస్తూ ఉన్నారు. ఇందులో అప్పుడే ప్రాథమిక దశలో ఉన్నటువంటి సాధకులు, మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దాదాపు చివరి స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు
అన్న అందరూ కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. అయితే అందరూ పరమేశ్వర అనుగ్రహం కోసమే తపస్సు చేస్తున్నారు. వీళ్లను పరీక్ష చేద్దామనుకున్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు పరీక్ష చేయటానికి కోసమే మహావిష్ణువుని పిలిపించుకున్నారు. శ్రీ మహావిష్ణువుని పిలిచి ఇద్దరం వెళ్ళి వాళ్లకు కొద్దిపాటి పరీక్ష పెట్టి వాళ్ళల్లో ఏమాత్రం లేశమాత్రంగా కూడా మిగిలిన అహంకారం ఏదైనా ఉంటే అదంతా తొలగించి అనుగ్రహాన్ని ఇద్దాము అని పిలిపించుకున్నాడు. వెంటనే ఆ మహావిష్ణువు మోహిని అవతారాన్ని తీసుకున్నాడు. మరి పరమేశ్వరుడు సుందరాకారుడుగా ఇద్దరూ మారిపోయారు. సుందరమైన ఆకారం, మోహిని అవతారం రెండు అందంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. వెళితే ఆ జగన్మోహిని చూడగానే ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ కూడా యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆమె వెంట పడిపోయారు. జగదేక సుందరుడు పరమేశ్వరుణ్ణి చూడగానే యువతులు కొంతమంది అందరూ ఈయన వెంట పడిపోయారు. ఇక వృద్ధ తపస్సులు ఉన్నారు. వారికి కోపం వచ్చింది. వీళ్ళిద్దరి వెంట మన వాళ్ళందరూ అలా వెళ్ళడం ఏంటి, మనం చేసే కర్మ ఏమిటి, హృదయపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటే ఈ అందమైనటువంటి వాళ్ళని చూసి వెళ్ళిపోవడం ఏమిటి, అది మనకి చెప్పకుండానే వాళ్ళని చూసి వెళ్ళిపోతున్నారే, అది మనల్ని అవమానిస్తూ ఉన్నారు కదా అని వాళ్ళిద్దరి మీద కోపం వచ్చింది. పరమేశ్వరుని మీద, శ్రీ మహావిష్ణువు మీద కోపం వచ్చేసి వాళ్ళ మీద వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తితో ఏమేమో ప్రయోగాలు చేసి చూశారు. అవి ఏమీ వాళ్ళ మీద పని చెయ్యలేదు, అవేమీ ఫలించట్లేదు అని వీళ్ళకి అర్థమైంది. అర్థమయ్యి ఏం చేశారు, వాళ్ళ తపశ్శక్తి ధారపోసి ఒక పెద్ద పులిని సృష్టించారు. సృష్టించి వీళ్ళిద్దరి మీదకి ఉసిగొలిపారు. పరమేశ్వరుడు అతి సులభంగా గోళ్లతో ఆ పులి చర్మాన్ని ఒలిచేసి దాన్ని వస్త్రంగా కట్టేసుకున్నాడు. దాంతో వీళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. ఏదో ఇంకా కాస్త మిగిలిన తపశ్శక్తి ఏదో ఉంది. ఆ తపశ్శక్తితోటి ఒక మహాసర్పాన్ని పరమేశ్వరుడి మీదకి విసిరారు. ఆ మహాసర్పాన్ని చేతులతోటి అత్యంత సులభంగా చేతులకి మెడలకు ఆభరణంగా కట్టేసుకున్నాడు. ఇంకా వీళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. ఎన్ని జన్మలుగా చేసిన తపశ్శక్తి ఏదైతే ఉందో ఒక అపస్మారక శక్తి అనే దాన్ని విడుదల చేశారు. ఆ అపస్మార శక్తిని కాలితో తొక్కి పెట్టేశాడు పరమేశ్వరుడు. ఇంకా వాళ్ళకి ఉన్న తపశ్శక్తి అంతా ధారపోసారేమో, ఇలా కాదు అని చెప్పి వాళ్ళకి ఎన్ని జన్మల నుంచో చేసిన సుదీర్ఘ కాలం చేసిన తపశ్శక్తి ఉంది. అది అగ్ని ఉపాసన అని దృష్టిలో ఉంచుకొని ఒక అగ్నిని సృష్టి చేశారు. అగ్నిని ప్రార్థించి పరమేశ్వరుడికి మీదకు పంపించారు. మరి ఆ అగ్ని కూడా తప్పలేదు, వాళ్ళ తపశ్శక్తి అట్లాంటిది. అందుకని ఆ అగ్ని కాస్త పంపించేసరికి అమ్మయ్య నేను శివుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, పరమేశ్వరుడి దగ్గరికి కదా నేను వెళ్ళేది అని ఆనందంతో ఆ అగ్ని కూడా వెళ్ళాడు. ఆ అగ్నిని కాస్త పరమేశ్వరుడు ఆయన చేతులు కర్పూరపు వెలుగులాగా పెట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళకి అస్సలు పాలుపోక అందరూ అటు ఇటు దిక్కులు చూస్తూ కూర్చున్నారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన పరమేశ్వరుడు చిత్ర విచిత్రమైనటువంటి నాట్యం మొదలుపెట్టాడు. అనేక భంగిమలతోటి నాట్యం చేస్తూ ఉన్నాడు. అది ఎంతో సుందరంగా ఉంది, ఆనంద అనుభవాన్ని ఇస్తుంది. ఆ నాట్యం వాళ్ళ హృదయాలలో చిందులు వేస్తున్నట్టుంది. అప్పుడు గ్రహించారు వాళ్ళందరూ, వచ్చింది పరమేశ్వరుడే అని అందరికీ బోధపడింది. సాష్టాంగ నమస్కారాలు చేసి అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి వీళ్ళకి తపశ్శక్తి ఉన్నదని అహంకారంతో ఉన్నారు మీరందరూ, ఆ అహంకారాన్ని పోగొట్టడానికే మేమిద్దరము వచ్చాము, మీరు అహంకారానికి పోవద్దు, ఇంకా శ్రద్ధాభక్తులతో తపస్సులు చేసుకోండి అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.
ఇది పరమేశ్వరుని యొక్క నటరాజావతారంలోని ఒక ఘట్టం. ఇదంతా పరమేశ్వర అనుగ్రహంలో జరిగే విధానమే కానీ వేరేమీ కాదు. ఆయన అనుగ్రహంతోనే ఏమి జరుగుతున్నా అనుగ్రహం తప్ప వేరేమీ కాదు. మనలో ఉన్న అహంకార భావం ఎక్కడ ఉందో మొత్తం మసి చేయటానికే అహంకార సమర్పణ చేశాం కదా క్రితం శ్లోకంలో. ఈ శ్లోకంలో ఆ అహంకారాన్ని ఆయన తీసేశాడు. ఇంకో విషయాన్ని ఈ సందర్భంలో మనం చర్చించుకోవాలి. పరమేశ్వరుడు మనకు ప్రత్యక్షమైతే ఏమని కోరుకోవాలి? ఏదో మన అదృష్టం పండి మన మీద పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి పొరపాటున మనకి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడే అనుకుందాం. అప్పుడు ఏమని కోరుకోవాలి అంటే, నాకు సంపదలని లేదా నా కోరికలని తీర్చేయమని అనుకోవాలనా? లేదా ఇంకొకటి ఇంకేదో కావాలి? లేదా నువ్వు మృత్యుంజయుడివి కదా, నాకు మృత్యుంజయత్వాన్ని ప్రసాదించు అని కోరుకోవాలనా? మరణం లేకుండా చేయమని కోరుకోవాలనా? ఏమని కోరుకోవాలి? ఇది కనుక మనం అర్థం చేసుకోలేకపోతే ఆయన ప్రత్యక్షం అవటమే మన జీవితానికి వ్యర్థమైపోతుంది. అందుకని ఒక ఉదాహరణగా ప్రాకారకర్ణుడు అనే మహానుభావుడి చరిత్ర ఒకటి ఉంది. ఈ సందర్భంలో మనం ఆయన్ని గుర్తు చేసుకుందాం. ఈయన ఈ ప్రాకారకర్ణుడు అనేటటువంటి వాడు నిజానికి ఒక గుడ్ల గూబ. ఇంతకుముందు ఈయన ఘంటుడు అనే పేరుతో కాశీలో నివసిస్తూ ఉండేవాడు. అంటే ఈ గుడ్లగూబకు ముందు ఉన్నటువంటి ఘట్టాన్ని, జీవితాన్ని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. కాశీలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. 3 పూటలా బిల్వార్చన చేస్తాడు. ఎంతో భక్తిగా చేస్తాడు. ఆ భక్తికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదించి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మరి వెంటనే ఆ ఘంటుడు, అయ్యా నువ్వు మృత్యుంజయుడవు కదా, నాకు చిరాయుష్యును ప్రసాదించు, అజరామరణం అనే వరాన్ని ప్రసాదించు అని అడిగాడు. పరమేశ్వరుడు కాస్తంత యోచించాడు. అయ్యో విడి దుంపదేగా, ఇంత తపస్సు చేసి ఇంత భక్తితోటి నాకు బిల్వదళాలను సమర్పించి 3 పూటల ఆరాధనలు చేసి వీడికి చిరాయుష్, దీర్ఘాయుష్ కూడా కాదు, చిరాయుష్ కోసమా అని అనుకున్నాడు. సరే తథాస్తు అన్నాడు. ఏదడిగితే అది, భక్త సులభుడు కదండి, ఏదడిగితే అది ఇచ్చేస్తాడు. అడగటమే తెలిసి ఉండాలి. వెళ్ళిపోయాడు. ఇక ఈయనకు సుదీర్ఘమైన ఆయుష్ వచ్చేసింది. చిరాయుగా ఉంటాను, నాకు మరణం లేదు అనే అహంకార భావం కూడా లోపల ఒకటి ఏర్పడింది. దాంతో ఈయన పూజలన్నీ పక్కన పెట్టేశాడు. ఇక ఊళ్ళో ఇచ్ఛాచారంగా తిరుగుతూ మొదలుపెట్టాడు. తిరుగుతూ ఉంటే ఆయన బయట ఒక మహాపండితుడి కుమార్తె ఈయన కంటపడింది. ఆమె చాలా అందగత్తె. ఆవిడని చూడగానే ఈమెని వివాహం చేసుకుందాము అని ఆ మహాపండితుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ ఘంటుడి సంగతి అంతా ఆ మహానుభావుడు విని ఉన్నాడు. అందుకని సరే రమ్మని చక్కగా గౌరవించాడు. వచ్చిన పనిని చెప్పమని అడిగాడు. ఆయన చెప్పేశాడు చక్కగా ఎదురుగానే, అయ్యా మీ అమ్మాయిని నాకు ఇవ్వండి, నేను ఇష్టపడ్డాను, నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. పండితుడు కాస్తంత ఉత్సాహం చూపించాడు. ఎందుకని అంటే ఈయన దీర్ఘాయుష్యువు, మంచి భక్తుడు, పరమేశ్వర అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు. అందుకని సరే అనేశాడు. ఆ విషయాన్ని ఇంట్లో తీసుకొచ్చి చెప్పాడు. ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు, గోలగోల చేశారు. మేమెట్లా ఒప్పుకుంటాము, అతని వయసు ఎంత, మన అమ్మాయి వయసు ఎంత, ఈ పెళ్ళికి ఇంట్లో ఎవరం ఒప్పుకోము, ఇద్దరి మధ్య వయసు భేదం తారతమ్యం చాలా ఉంది, ఆయన దీర్ఘాయుష్తో ఉంటే ఏంటట, ఇంత వయసు భేదం ఉంటే ఎలాగా, ఇంత తేడా ఉంటే ఎలాగా, కాబట్టి మేము ఒప్పుకోం అని తీర్మానం చేశారు. సరే ఎవరికి ఇష్టం లేకుండా ఎందుకు ఈ వివాహం అనుకున్నాడు. వద్దులే అనుకున్నాడు. అనుకొని ఇంకా
వేరే సంబంధాలు చూశాడు. ఆ సంబంధాల్లో యోగ్యమైన సంబంధం కుదుర్చుకున్నాడు. అలాగే శుభలేఖ ఈ ఘంటుడికి పంపించాడు. దాంతో ఘంటుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు, ఆ పిల్లని ఎత్తుకొని బలవంతంగా తీసుకొచ్చేసాడు. అంటే కిడ్నాప్ చేస్తారంటారు, చెప్పకుండా ఎత్తుకొని తీసుకొచ్చేసాడు. అలాగే తీసుకొచ్చి గాంధర్వ వివాహం బలవంతంగా చేసుకున్నాడు. అది మర్నాడు ఈ పండితుడికి తెలిసింది. ఆయన గొప్ప తపస్సంపన్నుడే. అయినా సరే ఏం చేశాడు, నువ్వు నిశాచరుడిగా అయిపో అని శపించాడు. తపస్సంపన్నుడు, గొప్ప పండితుడు. ఆయన కుమార్తెను తీసుకెళ్లేసరికి ఆయనకి కోపం వచ్చింది. నిశాచరుడిగా అయిపో అని శపించాడు. వెంటనే ఈ ఘంటుడికి కోపం, బాధ అన్నీ వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు తప్పు చేసింది ఎవరయ్యా? మీరు కదా, మాట ఇచ్చి తప్పారు, శాపం నాకు ఇస్తారేంటి అని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు చెప్పాడు, నిజమేనయ్యా, ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకని నేను వేరే సంబంధం నిశ్చయం చేసుకున్నాను. ఆ విషయం నీకు చెప్పకుండా చేయడం నా తప్పే, కానీ నేనిచ్చిన శాపం మాత్రం పోదు. తపశక్తితో ఇచ్చినటువంటి శాపం, అది నువ్వు అనుభవించి తీరాల్సిందే, నువ్వు తప్పు చేసావు కదా అని చెప్పాడు. ఇంకా రాక్షసుడు అనేది కాకుండా, అంటే దీనికి ఇంకా కొంచెం సులభోపాయం ఏదైనా చెప్పమని ప్రార్థన చేశాడు. అందుకని ఈ రాక్షసుడు అనేది కాకుండా నిశాచరుడుగా, అంటే రాత్రిపూట తిరిగేటటువంటి ఒక జంతువుగా, అదే గుడ్లగూబగా ఉండటానికి అంగీకరిస్తున్నాను పో, ఇంకంతకంటే తిరుగులేదు, ఇంతకు మించి నేను తగ్గించలేది లేదు. నీ ఆయుష్ అంతా కూడా ఈ గుడ్లగూబగా బతకాల్సిందే, చెట్లకు వేళ్లాడుతూ ఉండాల్సిందే అని చెప్పి పంపించాడు. చూడండి, పరమేశ్వర సాక్షాత్కారమైంది. భక్తితో బిల్వార్చన 3 పూటలా చేశాడు. అటువంటి మహానుభావుడు పరమేశ్వర సాక్షాత్కారం పొందితే అడగవలసిందేమిటి? అజరామరత్వం. అజరామరత్వం పొంది ఏం చేశావు? గుడ్లగుబగా మారిపోయావు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఒక చెట్టు పట్టుకొని వేళ్లాటమే గతిగా మిగిలిపోయాడు. కాబట్టి మనం ఏమేమిటి కోరుకోవాలి? కోరుకునేటప్పుడు భక్తుడిగా పరమేశ్వర పాదారవింద భక్తి మాత్రం ప్రసాదించమని ప్రార్థిస్తే చాలదా? అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఏమీ ఆయన దగ్గర లేవు. 2 మాటలు మనమే మాట్లాడుతున్నాం, అన్నీ ఆయనవే అంటున్నాం. నువ్వేమీ వైరాగ్యమూర్తివి, నువ్వేమీ అనుభవించే స్థితి కాదు అంటున్నాం. కాబట్టి నా మనస్సు అనేది నీ దగ్గర లేదయ్యా, అన్నీ ఉన్నాయి నీ దగ్గర, కానీ నా మనస్సు అనేది లేదు. కాబట్టి నా మనస్సుని నువ్వు తీసుకో, నీ పాదార విందాల మీద నా మనస్సుని ఉంచు, నీ దగ్గరున్న వైరాగ్య భావాన్ని నాకివ్వు అనే భక్తి భావం కలిగేలాగా మనం ప్రార్థన చెయ్యాలి. భక్తి అనేది తల్లిలాగా కాపాడుతుంది. అహంకారం అడ్డుపడకుండా ఈ భక్తి తల్లి అనేది చక్కగా మనల్ని కాపాడి వెన్నంటి ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అహంకారం తలెత్తకుండా చేస్తుంది. ఇంతకు ముందంతా ఈ శ్లోకాలలో మనం ప్రార్థన చేసి ఉన్నాం. అలాగే అర్థం చేసుకుంటూ భక్తి తల్లితో నడుద్దాం, జ్ఞానాన్ని సంపాదించుకుందాం, భగవతత్వాన్ని హృదయంలో నిలుపుకుందాం. అశనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఓం నమః శివాయ.